హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. నువ్వుల లడ్డు తయారు చేయడానికి నేను ఒక గ్లాసు కొలతతో నిండుగా నువ్వులు తీసుకున్నాను. వీటిని మనము దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయించడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. దానిలోనికి నువ్వులు వేసుకున్నాను. దీనిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. ఈ విధంగా నువ్వులని కొద్దిగా రంగు మారేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న నువ్వులని మనము బాగా చల్లారనివ్వాలి. నువ్వులు చల్లారిపోయాయండి. వీటిని నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీనిని ముందు కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను ఏ గ్లాసు తోటి అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే గ్లాసు తోటి బెల్లం పొడి వేస్తున్నానండి. నేను బెల్లం పొడి వేశాను కాబట్టి నేను ఏ గ్లాస్ తోటి అయితే నువ్వులు వేశానో అదే గ్లాస్ తోటి బెల్లం వేశానండి. మీరు తురుముకున్న బెల్లం అయితే 3/4 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వుల పొడి బెల్లాన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బెల్లము నువ్వుల ముద్దని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి 3 టీ స్పూన్ల కాచిన నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీనిని నెయ్యి అంతా కూడా మనకి దీనిలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా గుండ్రంగా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా నువ్వుల లడ్లు రెడీ అయిపోయాయి. నువ్వులలో మనకి కాల్షియము, ఐరన్ అనేది బాగా లభిస్తుంది. అలాగే బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ లడ్డూను ఒక లడ్డు తిన్నా కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మీరు కూడా ఈ నువ్వుల లడ్డూను తయారు చేయండి, రుచి చూడండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి. ఇంతవరకు నా ఛానల్ని లైక్ చేయనట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.